శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక మాటను చదువుకుందామండి. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనము. మరియు యెహోవా సోదోము గోమొర్రాలను గూర్చి మొర గొప్పది గనుకను వారి పాపము బహుభారమైనది గనుకను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా గమనించండి. సోదోము గోమొర్రాల యొక్క పాపము బహుభారమైనప్పుడు నీతిమంతుడైనటువంటి లోతును అతని కుటుంబాన్ని దేవదూతల ద్వారా అక్కడి నుండి తప్పించి అగ్నితో ఆ స్థలంలో మొలకలు సహితము లేకుండా నాశనం చేశాడు. దేవుని మాటకు భిన్నంగా ఈ లోకం వైపు చూసినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభమైన సంగతి మనకు తెలుసు. కాబట్టి దేవుని హెచ్చరికలను విని విధేయత కనపరుస్తే ప్రజలు రక్షింపబడతారు. ఆయన మాట వినక నిర్లక్ష్యంగా వ్యవహరించే వారందరూ కూడా తుడిచికి పెట్టకపోతారు అని దాని అర్థం. అవును ప్రియులారా, మనందరము అప్రమత్తంగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రస్తుతం మనమంతా కూడా దేవుడు ఇచ్చినటువంటి కృపాకాలంలో జీవిస్తున్నాం. మనమందరము మారు మనస్సు పొంది రక్షింపబడాలని యేసుక్రీస్తు వారు కోరుతూ ఉంటున్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయును అని తెలియపరుస్తున్నాడు. అయితే మనలో ఎంతమంది ఆయన స్వరాన్ని విని ఆయనకు మన హృదయములను తెరిచేవారుగా కనబడుతుంటున్నాం? హృదయంలోను చేర్చుకుంటూ ఉన్నాం? ప్రశ్నించుకుందాం. ఆయన ప్రేమలో మనం నిత్యము ఉండాలి అంటే ఇదిగో ఇదే అవకాశం. రేపటి పునరుద్ధానపు యొక్క ఆరాధనకు నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత గొప్ప ప్రయాణంలో ఉన్నా సరే, ఎంతమంది జనాంగము నీ కుటుంబంకు వచ్చినా సరే, దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు తన నిత్య నివాసమైన మందిరావరణంలో. నిర్లక్ష్యం చేయొద్దు. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. రాకడ సమయం బహు ఘోరంగా ఉండబోతుంది. వాటిని తప్పించుకోవాలంటే ఈ క్షణమే రేపటి దినము గురించి సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిచ్చే దివ్యమైన ఆశీర్వాదములు పొందుకోవాలంటే మనం ఏదైతే దేవునికి విరుద్ధంగా నడుచుకున్నామో వాటన్నిటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టి నిందారాహితులుగా జీవిద్దాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, సొదొమ గొమొర్రా పట్టణాల గురించి నిన్నటి దినంలో నోవాహు యొక్క కుటుంబం జలప్రాళం గురించి మాతో ముందు పెట్టారు నాయన. ఈ వారమంతా కూడా ప్రభు మేము ఎలా ఉండాలో మాకు నేర్పించారు. నేర్పించబడిన ఈ మాటలు ఒక చెవితోనే మరొక చెవితో వదలకుండా వాటి ప్రకారంగా జీవించే తత్వాన్ని మాకు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.